హాయ్ హలో. సాటర్డే నైటు సజ్జలతో రొట్టెలు చేశాను నైట్కి. సజ్జలు ఇవి హెల్త్కి చాలా మంచిది. కిడ్నీలో స్టోన్స్ ఉన్న కడుపు క్లీన్ అవడానికి ఈ సజ్జలు అయితే చాలా మంచిది. నేనైతే సజ్జలు ఒక కేజీ ఎప్పటి నుంచో ఉంటే వాటిని పట్టించేసి రొట్టెలు చేశాను. సజ్జ రొట్టెలు అయితే మా పిల్లలు కనుక్కున్నారు, ఇదేదో పిండి తేడాగా ఉందని. మా వాడైతే వద్దని ఏడుస్తున్నాడు. నేను వాళ్ళకి అలాగే నచ్చజెప్పి ముగ్గురికి ఈ రొట్టెను చిక్కుడుకాయ తాలింపు పెట్టాను. చాక్లెట్ తింటే చాక్లెట్ తిన్న వాళ్ళకంటే ముగ్గురు తిన్నారు. ఇక ఈ రొట్టెలు చేసేటప్పుడు జొన్నలు అయితే రాయచూర్ జొన్నలు అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళకు రాయచూర్ జొన్నలతో ట్రై చేస్తే రొట్టెలు బాగా వస్తాయి. ఈవినింగ్ స్నాక్స్గా అయితే ఏం పెట్టలేదు. ఈ ఆచి వాళ్ళది బాదం మిల్క్ పౌడర్ తీసుకొచ్చేసాను. బై 1 get 1 మిల్క్తో కలిపేసి తాగాము, చాలా బాగుంది. ఇక సండే మార్నింగ్ అయితే చికెన్లోకి ఈ మసాలా అయితే ఫ్రై చేసుకొని పొడి కొట్టుకున్నాను. అయితే ఈరోజు రిపబ్లిక్ డే అనేది నాకు కొంచెం ఐడియా లేదు. ఇంక ఈ రిపబ్లిక్ డే అని చికెన్ దొరకలేదు. పోనీలే అని ప్లెయిన్ బిర్యానీ చేశాను. ఇంకా అందులోకి ఎగ్ కర్రీ చేశాను. ఇక మార్నింగ్ అయితే మా పాప ఈ కుక్కలకంతా బిస్కెట్లు అయితే వేసి స్కూల్కు రెడీ అయింది. హాఫ్ డేనే, రిపబ్లిక్ డే కాబట్టి. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అందరికీ. ఇక మార్నింగ్ అయితే మా పిల్లలు వాళ్ళే ఆమ్లెట్ అయితే వేసుకున్నారు. శరవణ్ అయితే ఎగ్లో వైట్ సపరేట్గా, ఎల్లో సపరేట్గా ఆమ్లెట్ అయితే వేసుకున్నాడు. ఇక మనోజ్కు గాయత్రినే వేసిచ్చింది ఆమ్లెటు. ఇంక వీళ్ళిద్దరూ ముగ్గురు ఆమ్లెట్లు వేసుకొని తినేశారు. గాయత్రి శరవణ్ అయితే స్కూల్కి వెళ్ళారు. మనోజ్ అయితే స్కూల్కి వెళ్ళలేదు, ఈరోజు సండే కదా. అంతే అండి మా వీడియో నచ్చితే, నచ్చకున్నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అనరా చెప్పు.